ఉపరాష్ట్రపతి ఎన్నికలు రేపు పొద్దుగాల ఉన్నాయట. దానిపైన స్పందించినంట ఇది చూసుకోరు. ఇప్పుడు వీళ్ళకి నచ్చింది కదా ఇది. ఇద్దరు మంచోళ్ళే, నోటా ఉంటే ఓటేసేటోళ్ళం, ఉపరాష్ట్రపతి పోలింగ్ మేము దూరం అని చెప్పేసి చెప్పింది. ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయో ఇద్దరు మంచోళ్ళే, కానీ ఇద్దరిలో ఎవరికి ఓటేము. ఇద్దరు మంచోళ్ళే కానీ ఇద్దరిలో ఎవరికి ఓటేము. ఎందుకంటే మాకు నోటా లేదు, ఎవరికి ఓటేయకుండా ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఎవరికొకరికి వేయాలి. కాబట్టి మీ మొత్తాన్ని ఓటింగ్ బైక్ ఆడేస్తాను. ఇప్పుడు ఇక్కడ బాధ ఏమొచ్చిందంటే కేటీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటువై బీజేపీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటేదమా, తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ప్రచారం జరుగుతుంది. లేదు ఒకవేళ కాంగ్రెస్ నిలబెట్టిన సుదర్శన్ రెడ్డికి ఓటేదమా, తెలంగాణకు వస్తే మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ ప్రచారం చేస్తారు. సో ఎవరికి చిక్కకుండా వ్యూహాత్మకంగా బయటపడాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే వీనికేదో వానికేదో అందరూ మంచోళ్ళే, అందరిలో నేను ఒకరిని, నాకు మాత్రం ఎవరు నచ్చలే, అందరూ మంచోలే కానీ అందరిలో ఎవరు నాకు నచ్చలే అని చెప్పేసి ఒక ట్విస్ట్ పెట్టిండు. ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీ అంటే మరి పాల్గొనలే అంట. బీఆర్ఎస్ పార్టీ పాల్గొనకపోతే ఇంకొక చిన్న విషయం కూడా వచ్చింది. జరా ఈడ ఇప్పుడు పార్లమెంట్ లో కూటమి బలం ఎట్లున్నాయని ఒకసారి గమనించరా. రేపు పొద్దున ఫైనల్ అయిపోతుంది. రేపు పొద్దున ఆయననా ఎవరన్నా తెలిపోతుంది. 782 ఉన్నాయి. 782లో ఇక్కడ ఎన్డీఏ కూటమికి 439, తర్వాత ఇండియా కూటమికి 324. ఇది వీళ్ళ లెక్క. వీళ్ళు ఎట్లా గెలుస్తారా మీరు ఇప్పుడు ఈయన కాకుండా ఈయన గారు ఎట్లా గెలుస్తారు నాకు కావాలి. నేను గ్యారెంటీ ఇస్తా. తల కిందులు తపస్సు చేసిన క్రాస్ ఓటింగ్ గీస్ ఓటింగ్ అనేది జరగదు. వాళ్ళు ఏమన్నా బచ్చగాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళు ఎట్లా వేస్తారా క్రాస్ ఓటింగ్? పార్టీ లైన్ ఎట్లా ఓటేస్తారు? పిచ్చోళ్ళని చేస్తారు జనాల్ని. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 18 సీట్లు ఉన్నాయట. ఈ 18 తటస్థం ఇక అంటే ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నది ఖాళీగా ఒకటి ఉందంట. మరి ఏం కాదు ఒకటి. ఇక తటస్థం 18. ఈ 18 నుంచి మరి ఓట్లు పడవట. ఈ 18 ఇక లేరట. ఈ 18 వచ్చినా రాకపోయినా ఇక్కడ బీజేపీ కనిపిస్తుంది. 1-1-5 115 ఓట్లు ఎడ్జిలో ఉండదు. ఇంక ఎట్లా గెలుస్తారా? 115 ఓట్లు కదా. సో క్లియర్ కట్ గా ఈ సుదర్శన్ రెడ్డి గారు చమ్మలేసి మొక్కలు పడవాడుకోవాలి. అంతే. నామమాత్రమైన పోటీనే. నేను డే 1 నుంచి చెప్తాను. నామమాత్రమైన పోటీనే. ఫైనల్ గా ఉపరాష్ట్రపతి కాబట్టి ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థి అవుతాడు. అది రాధాకృష్ణన్ గారు అనుకుంటా. వీళ్ళేమంట రాసిరు, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండబోతోంది. అదే పాటలో బిజు జనతాదళ్ కూడా అంట 2 పార్టీలు ఉండబోతున్నాయి. గైర్హాజరయ్యే ఎలక్షన్లో 2 పార్టీలట. యూరియా ఇచ్చే వాళ్ళకే మద్దతు ఇస్తామని గతంలో చెప్పిన కేటీఆర్. నరేంద్ర మోడీ ఇస్తాడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కాదు, ఇద్దరికి ఓటేనంటాడు. మరి మొన్న వచ్చింది 50,000 టన్నులు, మన 50,000 టన్నులు వచ్చింది. మరి కేటీఆర్ గారికి మర్చిపోయినట్టు కొడతాను, గుర్తు చేసుకోవాలి. ఇక యూరియా ఇచ్చిన వాళ్ళకి కూడా ఓటేనట్టు కొడతాను. బీసీ అభ్యర్థి కంచా పెట్టలేదని వ్యాఖ్యానం ఇచ్చినట్ట. కంచాయిలే నచ్చాడు, మనకు రెడ్డే కావాలి. ఏం కావన్నా మనకేమో దొర కావాలి, ఎడమ దొర కావాలి, ఆయనకేమో రెడ్డి దొర కావాలి. ఇద్దరు కలిసి బీసీల జోలి మాట్లాడాలి, మమ్మల్ని చుదగాలని చేయాలి. సిద్ధశుద్ధి లేని శివుని పూజ ఎన్నిసార్లు చేసిన వేస్తున్నామన్నా. మీ పార్టీలే దొరల పార్టీలు, మళ్ళీ మీరు బీసీల కోసం న్యాయం అంటే ఎట్టో చెప్పరు. అది అయ్యే పనేనా? కంచాయిలు నిలబెట్టలేని అంటాడు. ఇక ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నట్టు సంకేతాలట. ఇండియా కూటమి అభ్యర్థి తెలంగాణ బిడ్డ కావడంతోనే వెనకాడిగట. ఓయ్ అవ్వ, న్యూట్రల్ గా నిర్ణయించుకున్నట్టు టాకు లేదు, నిజమే అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎన్డీఏకు దగ్గర ఉన్నారు, అందుకే ఓటేసని చెప్తారు. ఎందుకంటే ఈ దద్దమ్మలకు లేవు కదా, ఇంక 324 ఉన్నాయి. 324 కాదు కాబట్టి, అది ముందర పడదు కాబట్టి ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలంగా ఉందని ఒక ప్రచారం షురూ చేస్తారు. ఆ ప్రచారంలో భాగంగా మరి ప్రజల్ని చుదేవాలని చేసి ఓట్లు వేసుకుంటారు. అంతే. ఏది రేపు స్థానిక ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక చాకచక్యమైన నిర్ణయం ఇస్తుందని అనుకుంటున్నా. ఎలాగో ఎన్డీఏ గెలుస్తుంది. గతంలో అట్నే ఆగమైపోయినాం.
సో క్లియర్ కట్ గా ఏదైనా కానీ ఎవరన్నారు అని ఎవరన్నా ఎక్కడన్నా పోయి మేము ఓటు వేయకుండా ఉండడం మంచిది, సపోర్ట్ వేయకుంటే మనకు గౌరవం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అంతే, నేను నాకు అర్థమైన దాన్ని బట్టి చెప్తాను. సీరియస్గా చెప్పాలంటే ఇది ఒక చాకచక్య నిర్ణయంగా గమనించాలి. ఇక్కడ బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వానికి పావు అవుతుంది అనుకుంటుంది, బీజేపీ వానికి పావు అవుతుంది అనుకుంటుంది. ఫైనల్ గా ప్రజల లోపల తన పైన నెగిటివిటీ రాకుండా అందరూ మంచోరు, అందరిలో నేను ఒకటి, నాకు మాత్రం ఎవరు వద్దు అని చెప్పేసి చెప్పదలుచుకున్నారు. ఫైనల్ గా ఇంకేంది, కేంద్రం యూరియా ఇస్తలేదంట మన పొన్నవని అంటాడు. నరేంద్ర మోడీ 39 తెలిసిన చెప్పరాదు మరి. నరేంద్ర మోడీ ఉపాధి హామీ బదిలిస్తాడు, నరేంద్ర మోడీ రేషన్ బియ్యం ఇస్తాడు, నరేంద్ర మోడీ ఇండ్లు ఇస్తాడు, నరేంద్ర మోడీ జిఎస్టీ తగ్గించి చెప్పమారటనన్నా అట చెప్పి ముందు రాష్ట్రం కారు. మళ్ళా చెడ్డదేమో మందికి, మంచిదేమో మనకు కావాలి. చూడరా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు ఎటువట యూరియా ఇస్తే ఓటేస్తామన్న కేటీఆర్ బీఆర్ఎస్ వైఖరి చెప్పాలి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పొన్నమన్న నీకేం తలకాయ మన్ను పాల్పడ్డది, నీ ఏం చేస్తా చెప్పు. మొన్ననే 50,000 టన్నుల యూరియా పంపిస్తున్నావు, రోజు 13,000 టన్నులు కొడతా ఉన్నావు అని చెప్పేసి వీళ్ళే రాసిరు. యూరియా ఇస్తుండు కదా, మరి యూరియా ఇస్తుంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకే కొట్టారు మరట. వాళ్ళు అందుకే ఏ పార్టీకి ఏమంటారు, నువ్వేమో పానకంలో పుడక లెక్క దొరోడు కోసం వచ్చి మళ్ళీ బీసీలు అంటావు. నీ నష్టం కాల, ఏం బీసీల వాదమో ఏమో. ఒక బుక్ వేసినట్టు నీకు ₹10 ఇచ్చి నీకు ఆలోచన భూమి మీద. అదే ఇలా లెక్క. ఫైనల్ గా ఇంతవరకు అయితే కనిపిస్తుంది, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్గొంటలేదు, కొనదు కూడా. ఎందుకంటే ఎవరికి అయినా బదనామే అయితే కొడతాను. అందుకే వాళ్ళు తటస్థంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. రేపు వాళ్ళు ఓటారు. ఇంకా ఇంకేంది, పార్టీలో చర్చించే కవితపై చర్యలు తీసుకున్నాం, అంతకు మించి ఏం మాట్లాడలేను. రాష్ట్రంలో తీవ్రంగా యూరియా కొడుతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ లైన్ ఒకటే రాసిరుగా, పార్టీలో చర్చించే కవితక్క నిలబెట్టినావు అంటాడు. ఇంకెక్కువ ఏమైనా మాట్లాడితే మళ్ళీ అక్కుకోదు. ఇంకా ఎక్కువ ఏమైనా మాట్లాడితే కవితకు వెంబడి ఊరికొచ్చి ఏం రామన్న నన్ను నిన్ను విడగొట్టాలని చూస్తుడు రామన్న అని చెప్పేసి ప్రెస్ మీట్ పెడుతుంది. సో చెల్లెకు పావు రావద్దని అన్నీ ఏం చేసిందంటే కవిత పాయింట్ రాగానే పాస్ అంతే, ఇంకోటి ముచ్చడొద్దు. అన్ని ఆలోచించుకొని అన్ని చర్చించినాకనే ఎలబెట్టినా మా చెల్లె కొత్త సొంతం పార్టీ పెడతాంది. సో మా చెల్లె పార్టీ బాగుండాలి, నా పార్టీ బాగుండాలి, అన్ని పార్టీలు బాగుండాలి అని చెప్పేసి రామన్న కుయ్యం అనకుండా సపోర్ట్ చేయకుండా జారుకోండు. కలవకుండా కవిత గారిని మరి ప్రెస్ మీట్ పెట్టావు అక్కో, మళ్ళీ అన్న బాధపడతాడు. అక్క పేరు కూడా అయితే లేదు పెద్దగా. సో ఇది ఒక వార్తనే. ఈ వార్త ఇది పెద్దగా ఉంది, కానీ వాళ్ళు మాత్రం ఓన్లీ ఇదే రాసుకొచ్చుకో, వాళ్ళకి ఏం కావాలో అదే రాసుకొచ్చుకోండి. ప్రజలకు అవసరమయ్యే విషయాన్ని రాయలే. వీళ్ళ యొక్క వ్యవహార శైలి.